గడ ఎక్కడ పడితే అక్కడ ముద్దు పెట్టేస్తున్నాడే. హాయ్ వ్యూయర్స్, మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను రివ్యూ ఎలా చెప్తున్నానో కామెంట్ చేస్తే నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్. సో చాలామంది చూస్తున్నారని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో ఈరోజు రివ్యూ వచ్చేసి ఈరోజు రిలీజ్ అయిన కమిటీ కూరల్ రివ్యూ చూద్దాం. మొదటిగా ఈ చిత్రంలో కనిపించిన ప్రతి యంగ్ స్టార్ అదరగొట్టారనే చెప్పవచ్చు. సందీప్ సరోజ్ చేసిన శివపాత్ర నుంచి తాము స్నేహితుల్లో కనిపించిన ప్రతి ఒక్కరూ నటుడు సాలిడ్ పర్ఫార్మెన్స్ని అందించారని చెప్పాలి. అలాగే ఒక్కొక్క ప్రధాన పాత్రధారికి జోడీగా కనిపించిన యంగ్ హీరోయిన్స్ కూడా చాలా బాగా చేశారు. మెయిన్గా ఒక్కో నటుడిని కాలానికి అనుగుణంగా ప్రజెంట్ చేసిన విధానం బాగుంది. ఇంకా వీరందరి మీద సరదాగా నడిచే ఫస్ట్ హాఫ్ అయితే అత్యంతం అలరిస్తుంది. ముఖ్యంగా ఈ సీన్స్లో చాలా వాటిని 90s కిడ్స్ బాగా కనెక్ట్ అవుతారని చెప్పొచ్చు. ఇంకా లీడ్ నటీనటుల్లో యూట్యూబ్ ఫ్రేమ్ ప్రసాద్ బెహ్రాకి మంచి పాత్ర దక్కగా సాలిడ్ ఎమోషన్స్తో తన రోల్ని పండించాడని చెప్పొచ్చు. సో పెళ్లివారం అండి ఆల్రెడీ వెబ్ సిరీస్ చేస్తున్నాడు ప్రసాద్ బెహ్రా. సో అలాగే సినిమాలో ప్రొసీడింగ్స్లో కూడా ఇంప్రెస్ చేస్తామని చెప్పాలి. కథని ఫస్ట్ స్టేజ్ నుంచి సీరియస్ టోన్లోకి తీసుకెళ్లడంలో ఎక్కడ బోర్ లేకుండా ఫస్ట్ హాఫ్ కొనసాగించడం బాగుంది. ఇంకా ఒక బ్యాచ్ ఫ్రెండ్స్తో ఉండే కొన్ని కలహాలు, స్వార్థాలు, మనసులోని బాధలు చిత్రంలో బాగా చూపించడం జరిగింది. వాటితో పాటు సెకండ్ హాఫ్లో కొన్ని ఎమోషన్ సీన్స్ కదిలిస్తాయని చెప్పొచ్చు. గుండెని కదిలిస్తాయని చెప్పాలి. ఇంకా ఇతర ముఖ్య పాత్రలు నటించిన సాయి కుమార్, గోపరాజు, రమణరాజు, ముఖ్యంగా కిషోర్ కుమార్ సాలిడ్ పెర్ఫార్మెన్స్ అని అందించారని చెప్పొచ్చు. ఇంకా నటీనటుల్లో కూడా చాలామంది బెస్ట్ యాక్టింగ్గా ఈ చిత్రంలో చూపించడం జరిగింది. డైరెక్టర్ చాలా బాగా టేకింగ్ చేశారు ఈ మూవీ యొక్క షూటింగ్. ఒక ఎంగేజింగ్ ఫస్ట్ హాఫ్ తర్వాత సెకండ్ హాఫ్ నుండి డీసెంట్గా మొదలవుతుంది. కానీ కొన్ని చోట్ల మాత్రం సినిమా కొంచెం రొటీన్గానే అనిపిస్తుంది. అలాగే సినిమాలో బలమైన కథ కూడా లేదు. అలాగే కొన్ని ఎన్నికల రిలేటెడ్ సన్నివేశాలు చూస్తే ఈ బ్యాక్డ్రాప్లో ఆల్రెడీ కొన్ని చూసేసిన సినిమాలు గుర్తొస్తాయి. ఇంకా సినిమాలో మరి ఎంగేజ్ చేసేది పెద్ద ట్విస్టులు లేవు. ఇలాంటి వాటిని ఈ విలేజ్ డ్రాప్లో ఆశించేవారు కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు అని చెప్పొచ్చు. అలాగే సాయి కుమార్ రోల్ని ఇంకాస్త పవర్ఫుల్గా ఏమన్నా ప్రజెంట్ చేయాల్సి ఉండేనేమో అనిపించింది. సో వీటితో పాటుగా సెకండ్ హాఫ్లో అక్కడక్కడ కొన్ని సీన్స్ కొంచెం సహజంగానే అనిపిస్తాయి. ఇలాంటి సినిమాని ఎంచుకోవడంలో నిహారికకి మాత్రం మంచి మార్కులు ఇవ్వాల్సిందే. అలాగే సినిమాకి తగ్గట్టుగా మంచి నిర్మాణ విలువలు ఆమె అందించిందని చెప్పాలి. ఈ సినిమా టెక్నీషియన్ యూనిటీ అంతా కూడా సాలిడ్ వర్క్ని అందించారని చెప్పొచ్చు. మెయిన్గా ఈ సినిమాలో పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోరు, కొన్ని ర్యాప్ బీట్స్ అయితే ఇంప్రెసివ్గా ఉంటాయి. సో అలాగే సినిమాటోగ్రఫీ నీట్గా ఉంది. డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. బోర్ కొట్టకుండా కట్ చేశారు ఎడిటింగ్. ఇంకా దర్శకుడు యాదవంశి విషయానికి వస్తే తాను ఈ సినిమాకి మంచి వర్క్ అందించాడని చెప్పాలి. రొటీన్ కథనే కానీ, దాదాపు అందరి జీవితాల్లో చూసే కథనే కానీ తను ఒక బిగ్ స్క్రీన్పై ఆవిష్కరించే విధానం బాగుంది. ముఖ్యంగా ఒక బ్యాచ్ ఫ్రెండ్స్కి ఈ సినిమా బాగా కనెక్ట్ అయిపోతుంది అని చెప్పాలి. ఈ క్రమంలో తాను సినిమాని ఎంటర్టైన్గా జోన్ నుంచి సీరియస్గా మార్చిన విధానం సినిమాలో చాలా బాగుంది. అక్కడి నుంచి కూడా మరీ ఎక్కువ పక్కదారి పట్టకుండా తాను జాగ్రత్తగా తీసుకున్నాడు. సో ఇంకా ఓవరాల్గా ఈ చిత్రాన్ని చాలా మంచి వర్క్ చూపించాడని చెప్పొచ్చు. ఇంకా మొత్తానికి చూసినట్టుగా అయితే ఈ కమిటీ కుర్రాలు మాత్రం ప్రతి ఊర్లో కలిసే సరదాగా ఉండే ప్రతి స్నేహితుడిని తమలో వాళ్ళని చూపిస్తారు, నవ్విస్తారు, భావోద్వేగంగా చూపిస్తారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తాయి. లీడ్లో కనిపించే ప్రతి యువ నటులు సినిమాలో బాగా చేశారు. కొన్ని అంశాలు పక్కన పెడితే చాలా కాలం తర్వాత స్నేహితుల నేపథ్యంలో వచ్చిన మంచి సినిమాగా ఇది అందరినీ ఎంటర్టైన్ చేస్తుందని చెప్పడానికి ఎలాంటి అతిశయోక్తి లేదు. సో ఈరోజు రిలీజ్ అయిన ఈ కమిటీ కూరలు ఒక మంచి బ్యాక్డ్రాప్ ఉన్న ఫ్రెండ్స్ రిలేటెడ్ మూవీ ఇది. సో మనం ఇంతకుముందు చూసిన ఫ్రెండ్స్ లాంటి స్నేహితుడు అలాంటి మూవీ ఉన్నాయి కదా, స్నేహితురాలు గిట్ట. సో ఈ మూవీ కూడా మంచి ఫ్రెండ్షిప్ సంబంధించిన మూవీ చాలా బాగున్నది. సో రీసెంట్గా చూసిన మనం మ్యాడ్ మూవీ కూడా ఒక ఫ్రెండ్షిప్ సంబంధించిన లవ్ ట్రాక్ ఉన్నది. సో ఇందులో కూడా మంచి లవ్ ట్రాక్ ఉన్నది అండ్ విలేజ్ డ్రాప్లో స్టోరీ ఉంది. చాలా బాగుంది. మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అండ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి. కామెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.